సో త్వరలో కేబినెట్ విస్తరణ, పిసిసి కొత్త చీఫ్ పదవులపై హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే ఛాన్స్. ఈ నెల 27తో ముగియనున్న పిసిసి చీఫ్ పదవి కాలం. ఈ నెలాఖరుకు కొత్త చీఫ్ వచ్చే అవకాశం. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కూడా రానున్న క్లారిటీ అంటూ ఈ నెల అంటే ఎల్లుండి 27వ తారీఖు నాటికి ఇంకా పిసిసి అధ్యక్ష పదవీ కాలం పూర్తి కాబోతా ఉన్నది టిపిసిసికి సంబంధించి. సో ఇక్కడ ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని నియామకం చేసే అవకాశం ఉన్నది. అవకాశమే కాదు, చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 పదవులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర, ఒకటి ముఖ్యమంత్రి పదవి, అట్లే పిసిసి అధ్యక్ష పదవి 2 ఉండడం చేత ఏదో ఒక పదవిని మార్చాలంటే ఏదో ఒకటి ముఖ్యమంత్రి అయితే తనే ఉంటాడు. సో పిసిసి అధ్యక్ష పదవిని ఎవరికైనా ఇవ్వచ్చు అంటే అక్కడ 3-4 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. సో మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి, అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి అని ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇందులో ఎవరినైనా కూడా వరించవచ్చు. సో ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, అట్లే వాటితో పాటు కొన్ని పారామీటర్స్ కూడా ఉన్నాయి. టికెట్ తీసుకొని పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వకుండా, లేదంటే ఎమ్మెల్సీలో అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కాకుండా అని ఇట్లా రకరకాల పారామీటర్స్ పెట్టుకున్నారు. అందులో మరి ఎవరు సూట్ అవుతారు, ఎవరు రీచ్ అవుతారో చూస్తే దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఈ నెలాఖరు కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో వచ్చే నెలలో కొత్త పిసిసి అధ్యక్షుడు ఇక్కడ ఉంటాడు. సో అట్లే దాంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఇమీడియట్ గా జరుగుతుంది. ఇప్పటికే పార్టీలో చేర్పులు మార్పులు అవుతా ఉన్నాయి, పక్కా పార్టీలకి చేరికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎమ్మెల్యేలు అంతా వస్తూ ఉన్నారు కాబట్టి. సో పోచారం శ్రీనివాసరెడ్డికి ఒక బెర్త్ కన్ఫర్మ్ చేసినట్టు, ఇంకొక బెర్త్ కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి గంగుల కమలాకర్ కి ఇంకో మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇంకొక 2-3 మంత్రి పదవులు బీఆర్ఎస్ నుంచి అత్యధికంగా ఎమ్మెల్యేలను తీసుకొచ్చినటువంటి నాయకులకు ఇద్దామని డిసైడ్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. అది ఇంటర్నల్ విషయమైనప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ ఇంకొక 6 మంత్రి పదవులు ఇంకా వరించనున్నాయి. అది నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల మొదటి వారంలో జరగబోతా ఉంది. దాంతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా గతంలో ప్రకటించినటువంటి 37 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొన్ని కత్తెర పెట్టే అవకాశం ఉంది, వాటిని కట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో సరిగ్గా పనిచేయని నాయకులకు వాళ్ళ నియోజకవర్గాలలో గెలిపించుకొని, ఆ సెగ్మెంట్లలో గెలిపించుకొని ఆ నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినటువంటి ఆ నాయకుల పేర్లు కట్ చేసి కొత్త వాళ్ళకి, కష్టపడ్డోళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ కూడా ఇమీడియట్ గా జరిగే అవకాశం ఉంది ఈ మంత్ ఎండింగ్ లోపు. ఇక నీట్ పై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరిపించాలి. స్టూడెంట్లతో చెలగాట మాడిన